హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హేమన్య ఛానల్. టుడే డైలీ రొటీన్స్. వ్యూయర్స్, ఈరోజు మనం వస్తో సంబంధించిన సెంటెన్సెస్ని చూద్దాం. అంటే పాస్ట్ టెన్స్లో జరిగిపోయిన విషయాల్ని వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. అంటే వ్యూయర్స్, ఎవరైనా క్వశ్చన్ చేస్తాం కదా, అంటే లాస్ట్ టైం యాక్షన్ జరిగిపోయిన దానికి, పాస్ట్ టెన్స్లో యాక్షన్ జరిగిపోయిన దానికి మనం క్వశ్చనింగ్ చేస్తాం. మీరు అక్కడికి వెళ్ళారా, లేదా అతను స్కూల్కి వచ్చాడా లేదా ఆ మూవీ చాలా పెద్ద సినిమా అండ్ వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉండేదా అని అడుగుతాం కదా. ఇలా జరిగిపోయిన యాక్షన్స్ని అవి ఇంగ్లీష్లో ఎలా ఫామ్ చేయాలనేది చూద్దాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. Was she at home? Was she at home? ఆమె నిన్న ఇంటి దగ్గర ఉందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరింటికైనా వెళ్దాం అనుకొని వెళ్ళలేనప్పుడు మనం ఈ విషయాన్ని వేరే వాళ్ళతో చెప్తున్నప్పుడు అంటాం కదా, అయ్యో నిన్న ఆమె ఇంటి దగ్గరే ఉందా, నేను వెళ్దాం అనుకొని వెళ్ళలేదు అని అంటాం కదా. అలాంటి సందర్భంలో ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. Was she at home yesterday? Was she at home yesterday? ఆమె నిన్న ఇంటి దగ్గరే ఉందా? దీనికి ఎలా ఆన్సర్ చేయాలి? ఎస్, షీ వాజ్ ఎట్ హోమ్. ఎస్, షీ వాజ్ ఎట్ హోమ్. అవును, ఆమె నిన్న ఇంటి దగ్గరే ఉంది. నెక్స్ట్ థింగ్, వాజ్ ద వెదర్ హాట్ లాస్ట్ వీక్? వాజ్ ద వెదర్ హాట్ లాస్ట్ వీక్ అంటే పోయిన వారం చాలా వేడిగా ఉందా అని ఎవరినైనా అడుగుతాం కదా. అలాంటి సందర్భంలో ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. వాజ్ ద వెదర్ హాట్ లాస్ట్ వీక్? వాజ్ ద వెదర్ హాట్ లాస్ట్ వీక్? దీనికి ఆన్సర్ ఎలా చెప్పాలి? సే ఎస్, నో ఇట్ వాజ్ నాట్ హాట్. నో ఇట్ వాజ్ నాట్ హాట్ అంటే ఈ వారమే చాలా సన్నీగా అనిపిస్తుంది, చాలా హాట్గా అనిపిస్తుంది, లాస్ట్ వీక్ ఇంత లేదు అని ఎవరితోనో మాట్లాడినప్పుడు ఈ విధంగా చెప్పొచ్చు. లాస్ట్ వీక్ వాజ్ నాట్ సో సన్నీ. లాస్ట్ వీక్ వాజ్ నాట్ సో సన్నీ అంటే పోయిన వారం ఇంత ఎండలు లేవు అని ఈ విధంగా చెప్పొచ్చు. లాస్ట్ వీక్ వాజ్ నాట్ సో సన్నీ. నెక్స్ట్ థింగ్, వాజ్ హీ ఏ టీచర్ బిఫోర్? వాజ్ హీ ఏ టీచర్ బిఫోర్ అంటే అతను ముందు టీచరా, అంటే అతను ఇంతకు ముందు టీచరా అని క్వశ్చనింగ్ అనమాట. దీని ఆన్సర్ ఎలా చెప్పాలి? ఎస్, హీ వాజ్ ఏ టీచర్. ఎస్, హీ వాజ్ ఏ టీచర్. అదే అతను టీచర్ కాదు, ఇంతకుముందు బిజినెస్ చేసేవారు అంటే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? నో, హీ వాజ్ ఇన్ బిజినెస్ బిఫోర్. నో, హీ వాజ్ ఇన్ బిజినెస్ బిఫోర్ అంటే అతను ఇంతకుముందు బిజినెస్ చేసేవారు, కానీ ప్రస్తుతం అతను టీచర్ కింద జాబ్ చేస్తున్నారు అన్న విషయాన్ని ఎలా చెప్పాలి? బట్ హీఈస్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఏ టీచర్. బట్ హీఈస్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఏ టీచర్ అంటే అతను ప్రస్తుతం టీచర్ కింద జాబ్ చేస్తున్నారు. అతను ఇంతకుముందు బిజినెస్ చేసేవారన్న విషయాన్ని నో, హీ వాజ్ ఇన్ బిజినెస్ బిఫోర్. అతను ప్రస్తుతం జాబ్ చేస్తున్నారనే విషయాన్ని ఎలా చెప్పాలి? నౌ హీ ఈజ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఏ టీచర్. నెక్స్ట్ థింగ్, వాజ్ ద డాగ్ ఇన్ ది గార్డెన్? వాజ్ ద డాగ్ ఇన్ ది గార్డెన్ అంటే డాగ్ గార్డెన్లో ఉందా? డాగ్ గార్డెన్లో ఉందా? దీన్ని ఇంగ్లీష్లో ఆన్సర్ ఎలా చెప్పాలి? ఎస్, ఇట్ వాజ్ ఇన్ ది గార్డెన్. ఎస్, ఇట్ వాజ్ ఇన్ ది గార్డెన్. ఎస్, అది గార్డెన్లోనే ఉంది. వాజ్ ద ఫుడ్ టేస్టీ? వాజ్ ద ఫుడ్ టేస్టీ అంటే ఫుడ్ టేస్టీగా ఉందా? ఫుడ్ టేస్టీగా ఉందా? దీనికి ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్ ఎస్, ఇట్ వాజ్ టేస్టీ. ఎస్, ఇట్ వాజ్ టేస్టీ. మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళొచ్చినప్పుడు కానీ, పార్టీకి వెళ్ళొచ్చినప్పుడు కానీ, ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నప్పుడు అడుగుతారు కదా, అంటే ఫంక్షన్ ఎలా జరిగింది, లేదా ఫుడ్ ఎలా టేస్టీగా ఉందా లేదా అని చెప్పేసి. అలాంటి సందర్భంలో ఈ సెంటెన్సెస్ని యూజ్ చేయొచ్చు.
వాజ్ ద ట్రైన్ లేట్? వాజ్ ద ట్రైన్ లేట్ అంటే ట్రైన్ ఆలస్యమైందా? దీనికి ఇంగ్లీష్లో ఆన్సర్ ఎలా చేయాలి? నో ఇట్ వాజ్ ఆన్ టైం. నో ఇట్ వాజ్ ఆన్ టైం. ట్రైను టైంకే వచ్చింది అని ఈ విధంగా చెప్పచ్చు. అంటే మనం రావాల్సిన టైంకి ఇంటికి రాకపోయినా, చేరవలసిన టైంకి అక్కడికి చేరకపోయినా, ఏం ట్రైన్ లేట్ అయిందని పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ అడుగుతారు కదా, అలాంటి టైంలో ఈ సెంటెన్సెస్ని యూజ్ చేయొచ్చు. వాజ్ ద బుక్ ఇంట్రెస్టింగ్? వాజ్ ద బుక్ ఇంట్రెస్టింగ్ అంటే ఆ పుస్తకం ఇంట్రెస్టింగ్గా ఉందా? అంటే కొన్ని బుక్స్ చదవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే చదవబుద్దేది కదా. అలాంటి సమయంలో ఎవరైనా నవల్స్ కానీ లేదా ఆటోబయోగ్రఫీలు కానీ చదువుతారు కదా, అలాంటప్పుడు ఈ బుక్ ఇంట్రెస్టింగ్గా ఉందా లేదని షాప్ వాళ్ళని కానీ లేదా ఎవరైనా చదివిన వాళ్ళని కానీ అడుగుతాం కదా, అలాంటి సందర్భంలో ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. వాజ్ ద బుక్ ఇంట్రెస్టింగ్? వాజ్ ద బుక్ ఇంట్రెస్టింగ్. దీనికి ఆన్సర్ ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో? ఎస్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. ఎస్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. అవును ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని దీన్ని ఇలా చెప్పొచ్చు. మనం మూవీ గురించి అడిగినా ఈ విధంగానే అడగొచ్చు. వాజ్ ద మూవీ ఇంట్రెస్టింగ్? వాజ్ ద మూవీ ఇంట్రెస్టింగ్? ఎస్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ. ఎస్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ అని చెప్పొచ్చు. వాజ్ ద మూవీ లాంగ్? వాజ్ ద మూవీ లాంగ్ అంటే అది చాలా పెద్ద సినిమా అని అడుగుతాం కదా, అలాంటప్పుడు ఇలా అడగొచ్చు. వాజ్ ద మూవీ లాంగ్? నో ఇట్ వాజ్ షార్ట్. నో ఇట్ వాజ్ షార్ట్. లేదా చాలా చిన్న సినిమా, షార్ట్ సినిమాస్ అంటారు కదా, అలా చెప్పేటప్పుడు నో ఇట్ వాజ్ షార్ట్, చాలా చిన్న సినిమా అని ఈ విధంగా చెప్పొచ్చు. అంటే మనం ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో కానీ లేదా వాళ్ళ ఇల్లు చాలా పెద్దదా అని అడిగేటప్పుడు కానీ ఇలాంటి సెంటెన్సెస్ని ఈ విధంగా యూజ్ చేయొచ్చు అనమాట. అదే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగామనుకోండి, వాజ్ ద బిగ్ ఆన్సర్? అది చాలా పెద్ద ఆన్సరా? వాజ్ ద బిగ్ ఆన్సర్ అని అడగొచ్చు. దీన్నే ఇంటి విషయం గురించి చెప్పాలంటే వాజ్ దేర్ హౌస్ వెరీ బిగ్? వాజ్ దేర్ హౌస్ వెరీ బిగ్ అంటే వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉండేదా అని క్వశ్చనింగ్ చేస్తాం కదా ఎవరినైనా, అలాంటప్పుడు ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. వాజ్ దేర్ హౌస్ వెరీ బిగ్? ఎస్ దేర్ హౌస్ వాజ్ వెరీ బిగ్. ఎస్ దేర్ హౌస్ వాజ్ వెరీ బిగ్. అవును వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉండేది అని ఎవరితోనే చెప్తాం కదా, అలాంటి సందర్భంలో ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. ఎస్ దేర్ హౌస్ వాజ్ వెరీ బిగ్. Was he at school in the morning? Was he at school in the morning? అతను మార్నింగ్ స్కూల్లో ఉన్నాడా అని ఎవరినైనా అడుగుతాం కదా, అలాంటప్పుడు ఈ విధంగా అడగొచ్చు. Was he at school in the morning? Yes, he was at school. Yes, he was at school. అవును అతను మార్నింగ్ స్కూల్లోనే ఉన్నాడు అని ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, వాజ్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఎలా యూజ్ చేయాలన్నది నేర్చుకున్నాం కదా. అంటే మనకి పాస్ట్లో అయిపోయిన పనులకి ఎలా క్వశ్చనింగ్ చేస్తామో వాజ్ యూజ్ చేసి అన్న సెంటెన్సెస్ని ఈ విధంగా తెలుసుకున్నాం. ఓకే వ్యూయర్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. డోంట్ ఫర్గెట్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ అండ్ లైక్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.